Hi Munna garu and hi Drishika Chandra garu. How are you? Hi, good. Thank you for having us here. Our pleasure. సో చూసాను మూవీ బుచ్చినాయుడు కండ్రిగా తూర్పు వీధి ఒక ప్యూర్ న్యాచురల్ పల్లెటూరి ప్రేమ కథ. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. మీ రివ్యూ అనేది చాలా ఇట్ మ్యాటర్స్ ఫర్ అస్. మీరే చాలా బాగుందని చెప్పారు. హ్యాపీ. సో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఇద్దరికి? అంటే ఇవాళ రిలీజ్ అయింది కదా, తెలిసిన వాళ్ళు ఏంటంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు రివ్యూస్ ఇస్తారు ఈరోజు ఫస్ట్ డే అయితే, వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. సో నేను ముందు షార్ట్ ఫిలిమ్స్ అన్ని చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అంతా చూసేవాళ్ళు కదా, ఫ్యామిలీ అనేది అంతా చాలా ఐడియా ఏం చేసావు అనేవాళ్ళు. సో ఈ సినిమా అయిన తర్వాత ఫస్ట్ రివ్యూ నా బెస్ట్ ఫ్రెండ్ ధీరజ్ అని వాడు ఉంటాడు, వాడు ఎప్పుడు చూసినా సరే అంటాడు ఇప్పుడు, అరే నేను అనుకున్న దాన్ని రీచ్ అయ్యో, సూపర్ రా, చాలా బాగుంది సినిమా. ద ఫస్ట్ టైం జెన్యున్ ఆడియన్ అనమాట, నా ఫ్రెండ్ అని చెప్పలేదు, అట్లా జెన్యున్గా చెప్పాడు అనమాట. ఏదున్నా సరే నాకు ఓపెన్గా చెప్పేస్తాడు. అట్లాంటి వాళ్ళు కావాలి, ఎందుకంటే ఇప్పుడు నేను పాజిటివ్ రివ్యూ తీసేసుకుని నెక్స్ట్ సినిమాకి నాకు నెగిటివ్ వస్తుంది అనమాట, అంతా అట్లా ఉండకూడదు అని జెన్యున్గా చెప్తారనమాట నాకు. సో అట్లా నాకు ఒక మంచి రివ్యూ వచ్చింది, వాడి దగ్గర నుంచి వచ్చింది. అండ్ వేరియేషన్స్ కూడా అంటే ఆ స్కూల్ ఏజ్ నుంచి మళ్ళీ కాలేజ్ ఏజ్, ఆ తర్వాత ఒక మెచ్యూర్డ్ అబ్బాయి, ఇలా ఆ వేరియేషన్స్ అన్నీ కూడా చాలా బాగా బాడీ లాంగ్వేజ్తో సహా పోర్ట్రే అవ్వగలిగాయి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. దెన్ కమింగ్ టు దిశికా చందర్ గారు, సో ఏంటి ఎలా వచ్చింది మీకు ఈ ప్రాజెక్ట్ ఆఫర్? యాక్చువల్లీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన మనస నమః, మాత్రాన్ గారు సీనియర్ ఎడిటర్. ఆ షార్ట్ ఫిల్మ్ హ్యాడన్ బిన్ రిలీజ్డ్ దెన్ అండ్ హీ షోడ్ దట్ షార్ట్ ఫిల్మ్ టు కృష్ణ గారు. Krishna Garu saw that short film and then approached me, and then I had a look test and then it was final. It was one shot, one narration, and I knew I wanted to be a part of this project. కానీ ఇంత కంప్లీట్ వేరియేషన్ అసలు మూవీలో చూస్తే నిజంగా అసలు ఏదో మా నెల్లూరు ఆడపడుచులాగా చాలా పెద్ద కాంప్లిమెంట్ ఉంది. సేమ్ అలా సెట్ అయిపోయారు అసలు. ఇక్కడ మాత్రం అసలు టోటల్లీ కాంట్రాస్ట్. అదే యాక్చువల్లీ కృష్ణ గారు విజన్ ఉంది. ఐ గివెన్ ఓవర్ 100 to 200 auditions where common response that a feedback that I got was I look too urban or too modern to play off a village girl, and that too South Indian. So I was like, okay, fine. But Krishna Garu met me, and when he met me, I looked like how I normally look. I didn't dress as per anything. He narrated the story and we had one look test. So after that I told Krishna sir, you know, people told me this before, so it's a big deal that you're making a part of this project. So he said that where are these people now? Look at you now, you belong in this place. Actually Amlapuramlo there were so many moments where villagers came and spoke to me and thought I was one of them. A moment, so చాలా precious moment ఉంది. అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు ఆ కంప్లీట్ ఆ లుక్లో చూసుకున్నప్పుడు ద మేక్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ మీకేమనిపించింది? హ్యాపీ. I wasn't shocked, I wasn't surprised. For me it was a role I was playing. ఒక రోల్ ఉంది, ఒక లుక్ ఉంది, రోల్ కోసం ఈ లుక్ కావాలి, and I believed that I could pull it off. I just needed someone to give me that opportunity and believe in me. So when Krishna sir believed in me and gave me the confidence, mirror, it didn't matter what I saw, you know, I just knew that my director had belief in me and that was important. నేటివ్ ఎక్కడ? Hyderabad. I'm born, brought up from Hyderabad, but we speak Hyderabadi Hindi at home. I don't speak నిజామ్స్ కాలం నుంచి ఇక్కడే ఉన్నారు వీళ్ళు. My grandfather is a renowned ophthalmologist, late Dr. P. Ramchandar, founder of Sarojini Devi Eye Hospital. So then and he was also the Nizam's family doctor at that time. So I come from that, so I don't speak Telugu. I'm learning Telugu, but yeah. నైస్. సో అయితే వెనకాల మంచి ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, కానీ తెలుగు రాదు. Hyderabadi Hindi. First you should learn that. No, I'm just kidding. I'm learning Telugu. I'm learning reading, writing and speaking. ఓకే. సో హైదరాబాద్ బిర్యానీ బాగా తింటారా అయితే? అన్ని ఫెస్టివల్లో హైదరాబాదీ బిర్యానీ ఉంటుంది కంపల్సరీ, అవసరం ఫ్యామిలీలో. ఓకే. ఎప్పుడైనా తీసుకొచ్చి పెట్టారా? నాకు ఏం పెట్టలేదండి.
హైదరాబాద్ బిర్యానీ పెట్టావా? హైదరాబాద్ బిర్యానీ కాదు, బట్ అమలాపురంలో వి హ్యాడ్ చికెన్ అండ్ ఆల్. మటన్ ఏట కోసింది. కోసిందా? ఏట కోసింది. ఓకే. నేను చూడలే, హీ సా. నాకు భయం. లొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయండి షూట్? అమలాపురం జరిగింది మొత్తం టోటల్ అమలాపురం. ఒకటేమో కూర్గ్లో ఒక 10 days చేసాం. కూర్గ్ ఎక్కడంటే ఐడియా ఉంది కదా మీకు? కూర్గ్లో చేసాం ఒక 10 days. తర్వాత ఆర్ఎఫ్సి రైల్వే స్టేషన్ ఒకరోజు చేసాం. సో కూర్గ్ అంటే అటు ఏది మీ ఇద్దరు జంప్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అదే అక్కడ లొకేషన్ వాటర్ ఫాల్స్ కానీ బ్యూటిఫుల్ ప్లేస్ అది. వెరీ వెరీ ఫస్ట్ టైం వెళ్ళాను నేను, ఓన్లీ షూట్ కోసం వెళ్ళాను. కానీ అక్కడే ఉండిపోవాలనిపించింది. నాకు ఏమనిపించింది అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి అక్కడ మంచిగా ఇల్లు తీసుకుని అక్కడే సెటిల్ అయిపోవాలనిపించింది. నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఎంత గ్రీనరీ. వెరీ వెరీ ఏమన్నా నేను వచ్చేటప్పుడు ఏమన్నానంటే, అన్న సినిమా హిట్ అవ్వకపోతే జీప్ కొనుక్కుంటాను అక్కడ, నేను తిప్పుకుంటాను లేక వచ్చి. అండ్ సినిమా మొత్తం కూడా నెల్లూరు యాసలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఆ నెల్లూరు నేటివిటీ మొత్తం అంటే ఇంత స్పష్టంగా ఏదో నేను ఇందాక చెప్పినట్టు సేమ్ నెల్లూరులో ఉండి మనం చూస్తున్నామా ఒక పిక్చర్ ఏదన్నా మన కళ్ళ ముందు అన్నట్టు ఉంది. అసలు స్లాంగ్ అది నేర్చుకోవటం, డబ్ చేయటం ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ నాకు కొంచెం ఇబ్బంది కలిగిందండి. ఫస్ట్ సీను షార్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను నేను. అంటే నెల్లూరులో నేను ఎప్పుడు లేను, నెల్లూరు వెళ్ళలేదు నేను. ఆ స్లాంగ్ ఏంటనే తెలీదు. నేను కాకినాడలో చదువుకున్నా, విజయవాడలో చదువుకున్నా. ఆ స్లాంగ్స్ నాకు వచ్చు. నేను గుంటూరుని బేసిక్గా, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, నేను అక్కడే పుట్టాను. ఆ స్లాంగ్స్ అనే నాకు వచ్చు బాగా. ఈ నెల్లూరు అనేది నాకు అస్సలు టచ్ కూడా లేదనమాట. ఆ నెల్లూరు మాట్లాడదామన్నా సరే నాకు నోరు తిరిగేది కాదు. అయితే నాయుడు గారు అని చెప్పేసి స్లాంగ్ మాడ్యులేటర్ని తీసుకున్నాం మేము. ఆయన హెల్ప్ చేసిన ప్రతిదీ ఆయన చెప్పేవాళ్ళం మాకు. డైరెక్టర్ గారు ఏంటంటే ఆయన రాసిచ్చేవాళ్ళు. డైరెక్టర్ గారు నెల్లూరు పర్సనే. ఈ మూవీలో చాలామంది నెల్లూరు వాళ్ళే. మా ప్రొడక్షన్ మ్యారేజ్ నెల్లూరే. తర్వాత ఆర్టిస్టులు చాలామంది నెల్లూరు వాళ్ళే ఉన్నారు. డైరెక్టర్ గారు నెల్లూరే. అంతా నెల్లూరు వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ నెల్లూరు వచ్చేలాగా రాదు. ఈ అమ్మాయికి ఇంకా ఇది పెద్ద టాస్క్, ఇంకా చాలా పెద్ద టాస్క్. అయితే నాయుడు గారు అనేది చాలా హెల్ప్ చేశారు అనమాట. ఫస్ట్ డే ఆ సీన్ అయితే ఒక షార్ట్ అయితే 17 to 18 takes తీసుకున్నా. అది మోడ్యులేషన్ రాక ఆయన ఏమో నాకేమో పర్ఫెక్ట్ కావాలంటాడు డైరెక్టర్. సార్ రావట్లేదు సార్, నేను ఏం చేస్తాను. అయితే సీన్ అంతా అదే లాస్ట్లో సీన్ అంతా అయిపోయిన తర్వాత, సారీ సార్ నెక్స్ట్ నుంచి అవ్వకుండా చూసుకున్నాను. చూసుకో, నీ డబ్బులే వేస్ట్ అయిపోతున్నాయి, చూసుకో నీ ఇష్టం అంటే. అప్పటి నుంచి ఇంకా ముందే స్క్రిప్ట్ అంతా తీసుకుని నాయుడు గారిని పక్కన పెట్టుకుని ఆయనతో నెల్లూరు భాషలో మాట్లాడేవాడిని. అట్లా నాకు ఈజీ అయిపోయింది. సో మీకేంటి డిఫికల్టీ, ఎలాంటి డిఫికల్టీ వచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, కొంచెం వస్తుంది. గ్రామర్ ఎక్కువ ప్రాబ్లం ఉంది లాంగ్వేజ్లో. సో ఫర్ మీ it wasn't as difficult because I didn't have to change the Telugu I knew. I had to just learn the Telugu that I had to learn with the slang and everything. So it was interesting. I knew it was different. The slang was different because I hear people, I talk to people in Hyderabad and then over there, so the slang is completely different. So I knew the difference between the slang, but it wasn't that difficult. Plus I just remembered, I always if at any given point during shoot, if you saw me, I had a book and pen with me. So whenever director sir was saying anything, I was writing everything. I didn't understand it, I would write it and then I would look at Naidu Garu or anybody else who was there to help me, and I'd be like, please explain, please help, please tell me what this word is, please pronounce it. So full time I had a book running around. Every time I had a paper. If I didn't have something, I would run behind, the assistant directors and say, please give me one paper, and I quickly write something. Okay. So I hard work chesana to get that, and I made sure I learned the dialogues then. Dubbing would be hard because I don't know the language, but akkada performance kosam I wanted to learn the dialogue. So by the end of the shoot, when we were playing with the little kids over there, we started talking like them. So at one point, I started talking to the girl and playing with her and referring to her and screaming, saying, "Ain't me." English మర్చిపోయింది. అమ్మే ఇట్రా అమ్మే ఏంటి బే.
ఏంటి మే రామే. తర్వాత టెల్ దట్ సిచ్యువేషన్ విత్ యువర్ మదర్ అండ్ యువర్ సిస్టర్ ఇంగ్లీష్. When I came back home, so we had just finished the schedule and I came back home. So my sister's asking me how did the shoot go, and I'm talking to her and she stops me and she's like, you're not talking in English. It's like, what? Am I not saying in English? She said, no, you're talking in Telugu. So I started talking in English and I started adding Telugu words. Ante, enti, kada, telsu kada, meeku telsu, ardham avutundi. I started talking like that and then I picked up the language, so it actually really helped being on shoot and everyone only spoke in Telugu. So actually it wasn't difficult, but it was also very hard. Hard undi, exciting undi, nervousness undi, everything together. So I was happy. It wasn't like, Arey, I can't do it, you know. No, it's nice. It's a wonderful experience. సో మూవీ మెయిన్ థీమ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇట్స్ లైక్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. యా బేస్డ్ ఆన్ దాని నుంచే మూవీ మెయిన్ ఆనర్ కిల్లింగ్స్ అంతా కూడా. సో మీకు బీయింగ్ యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ మోడర్న్ సొసైటీ మీకు ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ కావచ్చు ఆర్ ఆనర్ కిల్లింగ్స్ వీటి మీద మీ ఒపీనియన్స్ ఏంటి? హానర్ కిల్లింగ్స్ పైన ఒపీనియన్ ఏంటంటే, ఎందుకు హానర్ కిల్లింగ్స్ అవుతున్నాయి అంటే, ఫ్యామిలీలో ఏది జరిగినా సరే ఫ్యామిలీలోనే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఉందనుకోండి అది ఓకే. ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, బయట వాళ్ళ పరువు పోతుందేమో, మన పరువు పోతుందేమో, ఇంట్లో ఈ అమ్మాయి వేరే వాడిని లవ్ చేసింది, వేరే వాడిని పెళ్లి చేసుకుందంటే పరువు పోతుందేమో అని చెప్పి బయట వాళ్ళ కోసమే బతుకుతున్నారు ఇప్పుడంతా. జరిగేది అది. మేము ఏం చూపించాలనుకున్నామంటే, బయట వాళ్ళ కోసం బతకండి, మీ ఇంట్లో వాళ్ళ కోసం బ్రతకండి. ఎందుకంటే మీకు పుట్టారు వాళ్ళు, మీ వల్లే బయటకు వచ్చారు. సో మీరే చంపుకుంటే ఎలాగ ఇంకొకరి కోసం? వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఎంతవరకు ఉంటుంది, జస్ట్ ఓన్లీ ఒక 1 year మాట్లాడుకుంటారు. మీరు ఆ పని చేయడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. అది వద్దు అని చెప్పి మెసేజే ఈ ఫిలిం. So this film it's based on that story, but it ends with a really nice message, you know. And like you said, the film is about caste discrimination, but the film doesn't specify which caste. So at the end of the day, it says that love matters, at the purity of everybody's emotion matters. Doesn't matter which family member, character, person, even if it is someone you meet on the road in passing, you know, everybody's love, purity, emotion matters. So the story is about that. సో నేను పర్టికులర్గా ఈ కథ నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, నాకు 2 జరిగినాయి. నాకు తెలిసిన వాళ్ళల్లో ఒకటి హానర్ అది జరిగింది, చేంజ్ అయ్యి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో చేయకుండా లైఫ్ స్పాయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దీనికి చాలా తేడా ఉంది. మెచ్యూర్గా ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. సో మధ్యలో చాలామంది ఉంటారు. సో మారండి కొంచెం, అది కాదు అట్లా కాదు, మెచ్యూర్ అవ్వండి, మీకోసం మీరు బతకండి అని చేసేసి ఆ పాయింటే సినిమాలో ఉంది. సో నేను తీసుకోవడానికి కారణం కూడా అది. ఓకే. అండ్ ఈ అమృతప్రణ ఇష్యూ గురించి మీకు డెఫినెట్లీ ఐడియా ఉంటుంది. ఫస్ట్ టైం ఆ ఇష్యూ చూసినప్పుడు కావచ్చు, విన్నప్పుడు కావచ్చు, అండ్ దాని తర్వాత ఈ మూవీ సబ్జెక్ట్ విన్నప్పుడు మీరు ఏమన్నా దీన్ని రిలేట్ చేసుకున్నారా? అది ఎప్పుడు జరిగిందండి? అది బేసిక్గా నో అది ముందే జరిగింది నేను అనేది కాదు. మా స్టోరీ నాకు అదే గుర్తులేదు. స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత జరిగిందో ఓకే, అదైతే రిలేట్ చేసుకోలేదు సినిమాకి. నాకు ఆ థాట్ కూడా రాలేదు. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నిజంగా. మేబీ అంటే నాకు తెలిసి ముందే జరిగింది అనుకుంటున్నాను ఆ ఇష్యూ. లైక్ మేబీ స్టోరీ విన్న తర్వాత ఏమన్నా నాకు నిజంగా థాట్ రాలేదు. నేను ఈ థాట్లో ఉన్నాను, నా ఫ్యామిలీలో జరిగింది కదా, మా ఫ్యామిలీ వాళ్ళ దాంట్లో అదే థాట్లో ఉన్నాను నేను. అది నేను పట్టించుకోలేదు అప్పుడు, అంతా వేరే దాంట్లో. కానీ అది చాలా ఘోరమైన థింగ్. అది చాలా సేమ్ అదే చూపించాం సినిమాలో కూడా మేము, అదే ఉంటుంది. Honor killing oka sensitive subject undi. You can have an opinion about it. You also cannot have an opinion about it because everyone's entitled to how they feel. Anduke message ee film it's based off of that, but ee film ki message chala important undi because it's about sensitivity and but
Adi, it's a very, very sensitive subject, you know. If someone feels some in a manner, I can't control it. I can't tell them how to feel or how to think, even though I think that is wrong. But ade na opinion, ade our opinion, that person has it. It's their opinion. So అందుకే what this film does is give a message saying that focus on the love and the relationship and everything else will fall into place. అదే important. Purity ఉంది. ఓకే నైస్. అండ్ మూవీలో వీరిద్దరు ఇంకో మెయిన్ పిల్లర్స్ లాగా అనిపించారు నాకు. అంటే కంప్లీట్లీ క్యారెక్టరైజేషన్స్ పరంగా కూడా ఆపోజిట్. అటు రవివర్మ గారు కావచ్చు, ఇటు కంచరపాలెం రాజు గారు కావచ్చు, ఇద్దరు కూడా క్యారెక్టర్స్లో కూడా కంప్లీట్లీ అంటే రవివర్మ గారు ఎంత ఫెరోషియస్ ఇది అంటే ఇక్కడ సేమ్ టైం ఎంత సాఫ్ట్ నా కొడుకు ఇట్లా చూసుకోవాలి. అసలు నాకు ఇది ఏంటంటే అసలు ఒక సీన్లో ఎస్పెషల్లీ అంటే ఆయన ఆ లవ్ని కన్వే చేసే ఇది ఏదైతే ఉంటుందో ఒక్క సీన్లో నేను చెప్పిన స్టేషన్ మాస్టర్ అడుగుతాడు, ఊరు ఒక్కగానొక్క కొడుకు కదా దగ్గర పెట్టుకోకుండా బయటికి పంపిస్తావేంట్రా అంటే ఆయన అంటాడు నా కలయ్య. ఇదే స్టేషన్లో నాకు ఇంకొక సీన్లో అనిపించింది. అది ఏ సీన్ అంటే మీ ఇద్దరు ఎలోప్ అయిపోయిన తర్వాత మదర్ గారు అంటారు కదా, నా 2000 తీసుకెళ్ళిపోయాడు ఇలాగా అంటే, అయ్యో అవునా నా జీతం డబ్బులు 5,000 sad. And it about how if he's eating, is he feeding her well, are they okay? వాళ్ళు బాగున్నారా, ఆడికి ఏమైనా తిన్నాడు, ఆ పిల్లకి ఏం పెట్టాడు. తర్వాత ట్రైలర్లో మేము ఒకటి ఇచ్చామన్నమాట, తాగొస్తాడంటే అమ్మ వచ్చి అడుగుతుంది ఏమండి వాడు తాగొచ్చాడు అంటే, అవునా నేను వెళ్ళి మాంసం కూర తీసుకుంటా. ప్యూరిటీ ఉంది చూడండి ఇందులోనే. నేను ఇప్పుడు ఇందా చెప్పిన దాంట్లోనే ఒక పాజిటివ్ థింకింగ్ ఫాదర్, ఒక నెగిటివ్ థింకింగ్ ఫాదర్. పాజిటివ్ థింకింగ్ ఫాదర్ మా ఫాదర్, నెగిటివ్ థింకింగ్ ఫాదర్ ఆయన. అట్లా ఇద్దరితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా కంఫర్ట్ అండి. రవివర్మ గారితో యాక్ట్ చేయడం ఎట్లా ఉంటుంది అంటే స్పూన్ ఫీడింగ్ ఇస్తాడు నాకు. అరే ఇట్లా చేయరా, అక్కడ అలా చేయి, నువ్వు బాడీ లాంగ్వేజ్ ఇలా పట్టుకున్నావు అంటే ఈ సిచ్యువేషన్లో అలా దించు మెల్లగా స్లోగా, ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక స్మైల్ ఇచ్చి, జస్ట్ నా కౌంటర్ ఉన్నప్పుడు ఒక స్మైల్ ఇచ్చి చెప్పు, ఇంకొక ఇంపాక్ట్ ఉంటుంది. అలా డైరెక్ట్గా డైలాగ్ చెప్పేకు అని ప్రతిదీ చాలా కేర్ఫుల్గా చెప్తాడు నాకు. వచ్చి చెవులో చెప్తాడు, పక్కకు తీసుకెళ్ళి అందరి ముందు చెప్పడు ఆయన. ఏంటంటే ఇప్పుడు నా చెవులో పక్కకు తీసుకెళ్ళి చెప్పడానికి కారణం ఏంటంటే అందరి ముందు చెప్పారనుకోండి ఫీల్ అవుతారని ఒక ఉంటుంది, నేను ఫీల్ అవ్వకపోవచ్చు మిగతా వాళ్ళు ఫీల్ అవుతారని ఉంటుంది. అండ్ రాజు గారు ఆయన ఎట్లా అంటే న్యాచురల్ ఆర్టిస్ట్, ఆయన న్యాచురల్ పర్ఫార్మర్. అంటే ఒరిజినల్ అట్లేముండదు, జస్ట్ నార్మల్గా వస్తాడు, సెట్కి వస్తాడు. ఆయనకి కొత్త, ఆయన వైజాగ్ స్లాంగ్ అయింది, అసలు నోరే తిరగదు ఆయనకు, పాపం కొత్త ఆయన కదా. కంచరపాలెం అదొక డిఫరెంట్ స్లాంగ్, ఇది ఆయనకి పెద్ద టాస్క్ ఇది. కానీ అత్తరు కూడా వేసాడు క్యారెక్టర్ మాత్రం. ఆ ఫాదర్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు టోటల్గా సినిమా మొత్తం పైన నచ్చింది ఆయన ఎమోషన్ ఒకటి ఇష్టం. రవివర్మ గారి రగ్గడ్నెస్ బాగా ఇష్టం నాకు. మా మదర్ చింపేసింది యాక్టివ్ పర్ఫార్మెన్స్, ఆవిడ అంత న్యాచురల్గా చేసిందంటే ఆవిడ. పవిత్ర గారు కూడా, పవిత్ర గారు అండ్ నా కెమిస్ట్రీ స్క్రీన్లో నాట్, ఇట్ వాజంట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, even during shoot, even on set, it was like mother-daughter. So my mom was with me on set, but there were times mama was like, you know, Pavitra Garu's there, I have nothing to worry about. So it became like that. So whenever we had a scene together, Pavitra Garu and me, it happened, it just went with the flow. No dialogue issue, no slang issue, it just went with the flow, very, very natural. So that chemistry of both of us also worked in real as well as on reel. So that and Ravi Verma garto acting experience wonderful. So I didn't get to work with Raju Garu, I don't have a scene with sir. But Ravi Verma Garu, I remember the first scene I heard about him and I was told and everything, and when I saw his work before and I met him, he's as it is such a larger than life person. So when you have to act with him, you know you want to put your best foot forward and do your best, you don't want to make a mistake. So then my first scene with him was the Son Papdi scene when he gets the cassette for me. That scene I remember, it went fast, same thing, it went really quickly, we didn't have to think before doing it, but for me that scene was like a fan moment. I felt like I was with someone who is my father and I wanted to be around this person, and it just happened so naturally. So working with
Ravi Verma Garu and Pavitra Garu felt natural. It didn't feel like they're actors and we have to perform a scene and I've never met them before. It felt like I've known them forever and it's not a scene, it's real. ద టైటిల్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఏమనిపించింది మీకు? లైక్ కొంచెం పెద్ద టైటిల్ కదా, బుచ్చినాయుడు కండిరీగా కింద మనకి తూర్పు వీధి అన్నది. డైరెక్టర్ గారు ఏంటంటే ఇది న్యాచురల్ సబ్జెక్ట్, ఒక ఊర్లో జరిగిన సబ్జెక్ట్ కాబట్టి నాకు ఒక ఊరి పేరు కావాలి, నెల్లూరులో జరిగిన కథ కాబట్టి నాకు ఒక ఊరి పేరు కావాలన్నారు. 2 months నుంచి నేను మొత్తం లిస్ట్ అంతా తీసాను, నెల్లూరు లిస్ట్ మొత్తం తీసాను. నాకు ఇక్కడ బుచ్చినాయుడు కండ్రిగా దొరకలా. ఆ బుచ్చినాయుడు కండ్రిగా ఏంటంటే చిత్తూరుకి దీనికి బార్డర్లో ఉండేది. నాకు నెల్లూరులో ఉన్న ఈ ఊరి పేర్లు ఇది బుచ్చినాయుడు కండ్రికి దొరకలేదు. ఈ కండ్రిగా ఇవన్నీ ఉన్నాయి, అదంతా నాకు అనిపించలా. నేను సార్ నాకేం దొరకట్లేదు సార్, నాకు అర్థం కావట్లేదు ఏం పెట్టాలో అంటే సరే అన్నాడు. ఒకరోజు సడన్గా ఆన్ సెట్లో థర్డ్ డే షూట్ జరుగుతున్న రోజు మైక్ తీసుకుని అనౌన్స్ చేసిండు అనమాట, మన సినిమా టైటిల్ బుచ్చినాయుడు కండ్రిగా తూర్పు వీధి అని అనౌన్స్ చేసిండు. మరి ఏదో వెరైటీగా ఉందని టైటిల్ అనుకున్నాను నేను. బాగుంది అని. అప్పుడు నెల్లూరు నాయుడు అని ఉన్నారు కదా, ఆయన వెళ్తూ ఉంటే కనిపించింది, ఆయన సజెస్ట్ చేసిండు అనమాట, సార్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. మేమేం చేసామంటే మేము అనుకున్న తర్వాత టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించలేదు, ఇంకా చేయించకుండా డైరెక్ట్ ఆ ఊరికి వెళ్ళాం. బుచ్చినాయుడు కండ్రిగా ఊరు వెళ్ళి వాళ్ళని, ఆ సర్పంచ్ని, ఎమ్మెల్యేని వీళ్ళందరినీ కలిసి, సార్ ఇట్లా పెడదాం అనుకుంటున్నాం మీ ఊరి పేరు, మీకు ఏం అబ్జెక్షన్ లేదు కదా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. అయ్యో చాలా బాగుంది, చాలా చేయండి సార్, కానీ చెడుగా తీయకండి, మా ఊరి పైన మంచిగానే తీయండి సార్. లేదు సార్ మంచిగానే ఉంటుంది, మీకు ఓకే కదా సార్ అంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఆ ఊరంతా ఇప్పుడు వెయిటింగ్, సినిమా చూస్తారు, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ ఊరంతా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కంటిన్యూస్గా ఆ ఊరంతా ఎగ్జైటెడ్గా ఉన్నారన్న సినిమా చూడడానికి. నా విలేజ్ పేరు, సో please watch the film and support us. So been getting a lot of messages from there. ఎన్ని డేస్ షూట్ చేశారు ఇది? డైరెక్టర్ గారు చెప్పదన్నారు, మళ్ళీ ఎన్ని రోజులు రామ్ గోపాల్ వర్మ గారు ఒకళ్ళే అనుకున్నాను, ఎన్ని రోజుల్లో షూట్ చేశారు సార్ నేను చెప్పను అంటే ఆయన ఒకళ్ళే అనుకున్నాను, ఎవరు చెప్పట్లేదు. స్ట్రిక్ట్ ఏంటంటే నాకు బడ్జెట్ ఎన్ని డేస్ షూట్ చేశాను చెప్పద్దు ఎవరికి అని చెప్పి నాకు స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట ఆయన. We can tell you one thing, time flew by. So when we don't know how many days we షూట్ చేసాం కూడా తెలియదు మాకు. ఒక స్కెడ్యూల్ వెళ్ళామంటే మినిమం ఒక 15 days, ఆ 15 days ఎలా అయిపోయి కూడా మాకు తెలియదు. అంటే వాజ్ ఇట్ థియేటర్ కోసం అని చేశారు? థియేటర్ కోసమే చేసామండి, ఎందుకంటే నా కెరియర్, నేను బయటికి రావాలి అని చేసిన సినిమా ఇది, డబ్బులు సంపాదించాలని చేసిన సినిమా అయితే కాదు. అందుకని హోల్ హార్టెడ్గా వచ్చింది ఫిలిం. అందరూ అలాగే చేశారు, డైరెక్టర్ గారు ₹1 తీసుకోలేదు సినిమాకి. నేను ఎట్లా మీ అమ్మాయి చాలా తక్కువ తీసుకుని చేసింది, చాలా బాగా నచ్చింది కాబట్టి సినిమా. అంతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా తక్కువ తీసుకునేదానికన్నా ₹1 తీసుకుంటే మా దగ్గర 25 పైసా 50 పైసా తీసుకున్న వాళ్ళే అంతా, అట్లా తీసుకున్నారు అంతా. సో మాకు బాగా హెల్ప్ అయింది అనమాట. అంతా డాడీ ఫ్రెండ్స్ టెక్నీషియన్స్ అందరూ. మా డాడీ లైట్మెన్, ఇండస్ట్రీలో లైట్మెన్, 1994 నుంచి ఆయన లైట్మెన్ అనమాట. తర్వాత కొంచెం బిజినెస్ అంతా పెట్టుకుని ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యారు. ఆ డబ్బులు అంతా తీసుకొచ్చి నా కెరీర్ కోసం పెట్టారు అంతే. ఇప్పటివరకు సేవింగ్స్ ఉన్నాయి అన్నీ. ఇంకా నెక్స్ట్ దీనివల్ల మంచి ఆఫర్స్ మూవీస్లో వచ్చి అవి థియేటర్లో ఈ పరిస్థితులు అన్నీ అయిపోయి థియేటర్లో రిలీజ్ అవ్వాలనుకుంటున్నాం మేము కూడా. మీ నోటి వాకు ఫలిస్తే నేను కూడా కాల్ చేస్తాను, మేడం థ్యాంక్ యూ సో మచ్ చెప్పారు కదా. మీ బ్లెస్సింగ్ సో లాస్ట్లో విల్ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ టాలీవుడ్ హీరోస్. వీరి పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది కానీ, లేదా ఇఫ్ యూ హ్యావ్ సమ్ మెమరీస్ ఆర్ ఇన్సిడెంట్స్ విత్ దెమ్, ఏదైనా ఎప్పుడైనా మీట్ అవ్వడం కావచ్చు, అలాంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నా సరే యూ కెన్ షేర్ విత్ అస్. ఆర్ ఇన్కేస్ అలా లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పగానే వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దెమ్? ఓకే, దేర్ వర్క్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఫస్ట్లీ చిరంజీవి గారు. స్టార్, మెగాస్టార్. ఓకే, ఆయన ఏంటంటే నాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంతే. వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది మమ్మల్ని, ఇంకేం కావాలండి. అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. అది అలా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతా హెవీ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలోనే కాకుండా బయట వాళ్ళు కూడా రావాలి సినిమా ఇండస్ట్రీలోకి, న్యూ టాలెంట్ ఉండాలి, మంచి సినిమాలు రావాలి, ఇండస్ట్రీ పికప్ అవ్వాలి. బాలీవుడ్డే కాదు, మా ఇండస్ట్రీ కూడా
ఒక రేంజ్లో ఉండాలని చెప్పి తప్పిస్తున్న వాళ్ళల్లో ఆయన ఒకళ్ళు. నైస్. యా, ఫర్ యూ? Megastar. There's no other way you can describe Chiranjeevi sir. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటే. నాకు కూడా actually chills వస్తుంది. No, you can't describe me in any other way. Everything he does, he makes it look so easy. So I don't think he's only an inspiration to one or two people. He's an inspiration to everybody. ఓకే. వెనకాల తలైవర్ ఉన్నాడు. చూస్తున్నారు. తలైవా తోపు అసలు ఆయన. ఓకే. ఆయన జస్ట్ ఆయన ఒక వాకింగ్ స్టైల్ చాలు, పీక్స్ అసలు. ఆయన స్టైలే వేరు. ఆయన ఫ్లోర్ షేక్ అవుతుంది, అందరూ షేక్ అవుతుంది. థియేటర్ కాదండి, షేక్ అయిపోతుంది అంతా ఆయన వచ్చిండంటే. బాలకృష్ణ గారు తోపు ఆపు అంతే, ఆయన తోపు అంతే. ఇంకా బాలయ్య బాబు బాలయ్య అంటే ఇంకా ఆయన స్వీట్ హార్ట్ అనమాట. ఆయన హార్డ్ వర్కింగ్. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి. డైరెక్టరే అంతా, అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మనం. నేను చాలాసార్లు విన్నాను ఆయన షూట్స్లో అంతా చేసేటప్పుడు ఆయన గురించి ఏం చెప్తారంటే, డైరెక్టర్ ఏం చెప్తాడో అది గుడ్డిగా చేస్తాడు ఆయన. ఇది పెట్టాలి, అది పెట్టాలి, స్క్రిప్ట్లో వేలు పెట్టాలి, ఏదేమి ఉండదు, న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా ఉంటాడు అని చెప్పి. ఓన్లీ వన్ వర్డ్, సూపర్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మా సినిమాలో వాడేసాం ఆయన్ని. తొలి ప్రేమ స్టార్టింగ్ దాంట్లో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచే ఓపెన్ అవుతుంది. తొలి ప్రేమ నుంచే ఓపెన్ అవుతుంది. స్వాగతం, సారీ తొలి ప్రేమ కాదు, సుస్వాగతం. సినిమాలో ఆయన వాడేమంటే చూసుకోండి ఆయన స్టార్ రేంజ్ ఎట్లా ఉంటుందో. అంటే ఆయన ఎట్లా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయాలి జనాలకి కానీ ఈ రాష్ట్రాలకు కానీ, ఏదో చేయాలని తప్పించే వ్యక్తి. ఇప్పుడు ఆయన సినిమా చేస్తే 50 కోట్లు ఇస్తారండి. అయినా ఒక 5 years గ్యాప్ తీసుకుని వెళ్ళి ప్రజలకి ఏదో చేయాలని ఒక తపన ఉన్న వ్యక్తి ఆయన. క్యారెక్టర్ వైజ్ ఒక ఆరా అంతే ఆయన. సూపర్. People's person. And actually now that our film is associated and has Pavan Kalyan Garu in it, and his film is a really special place for me. So for me, he is I feel like he's a people's person and he's genuine and very nice, and his films are fun to watch. I love watching him on screen. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రౌండర్ ఆయన. జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ చెప్పాలంటే, నా ఫేవరెట్. చిన్నప్పుడు నేను ఫస్ట్ చూసిన సినిమా, నాకు ఊహ ఉన్నప్పుడు చూసిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఎక్కడ చూసామంటే, పెళ్ళికి మా అత్తయ్య వాళ్ళ పెళ్ళి, అక్కడ క్యాసెట్ తెప్పించుకొని చూసాం, థియేటర్లో చూడలే. నాకు చిన్న ఉంది కదా, నేను అక్కడ ఆ పెళ్ళిలో చూసాం అనమాట ఆ సినిమా. నేను అప్పటి నుంచి ఫిదా నేను ఆయనకి. నా ఏంటంటే, ప్రతి ఆయన విజయవాడలో నేను చదువుకుంటున్నప్పుడు ఆయన ఏదో మల్బార్ గోల్డ్కి వచ్చారనమాట. 1000 మంది జనం, కార్లు ఎక్కడి నుంచి ఒక ర్యాలీ పెట్టారు. అదే ఎయిర్పోర్ట్ నుంచి మల్బార్ గోల్డ్ ఎంజీ రోడ్ వరకు ర్యాలీ అనమాట. ఆ ర్యాలీలో పాల్గొన్నాను నేను. ర్యాలీలో ఆ జనాలు కొట్టుకుని తిట్టుకుని నన్ను కింద పడిపోయి తొక్కేసి చాలా జరిగినాయి. అని అంటే పిచ్చి నాకు. చూసారా మొత్తానికి దగ్గర నుంచి ఏమన్నా? చూసానండి. ఆ కార్ మీద ఎక్కి ఒకటి ఉంటుంది, బ్లాక్ కలర్ ఫార్చునర్, మర్బాల్ గోల్డ్ ఆపోజిట్లో కార్ మీదకి ఎక్కి ఒకటి ఉంటుంది, అక్కడ నేను ఉంటున్నాను అనమాట. జరిగింది ఇది 2014లో జరిగినట్టుంది. అది ఇంకా నాకు మైండ్లో రన్ అవుతుంది. సో ఎప్పటికైనా అంటే ఇప్పుడు ఆయన తర్వాత ఒకసారి మీట్ అవ్వాలని ఖచ్చితంగా కలవాలి ఆయన. అంటే నేను ముందు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేవాళ్ళు, లేదు కానీ అన్న నేను నీ ఇన్స్పిరేషన్తో సినిమాలోకి వచ్చానన్న, నేను నీ సినిమా చూసి వచ్చాను, నేను సినిమా తీశానన్న నీ ఫ్యాన్గా ఉండి అని చెప్పాలి అని ఆయనకి చెప్తా. ఓకే, మీట్ అయ్యి చెప్పాలి ఈ మాట, వచ్చానన్న చెప్పాలి. ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాను నేను. తొందరగా కోరిక నెరవేరాలని. First is dance. Love watching. Even now, I think Aros, when Buchi Naidu Kandriga's song released, when Prema Prema released, that day after I finished watching that video, I went and started watching country songs. So for me, I love watching him dance and his movies. So it's
they're larger than life. Everything he does is larger than life, and it looks like it's possible, and it looks like, you know, it's possible. He can do it like nobody else can. So yeah, larger than life and dance. ప్రభాస్ గారు ఇంటర్నేషనల్ స్టార్ అండి ప్రభాస్ ఇప్పుడే అసలు recent announcement చూసారా? ఆదిపురుష్ అండ్ అంటే రాముడిగా నాకు తెలిసి ఆయనే సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఆ కట్అవుట్ కానీ, హైట్, ఆ ఫిజిక్, ఆ డెలివరీ, డైలాగ్ డెలివరీ ఒక ఇంటెన్స్ ఉంటుంది. ఆయన చెప్తున్నప్పుడు ఈ నరాలు ఉంటాయి చూసారా, ఆ నరాలన్నీ ఇట్లా బయటకు వచ్చి ఒక భయం వేస్తుంది చూడంగానే. ఆన్ స్క్రీన్లో ఒక డైలాగ్ ఏది, మన కార్ మీద చేయబెట్టి, సింపుల్ డైలాగ్ అది కానీ భయం వేస్తుంది చూడంగానే. అట్లాంటి వ్యక్తి అనమాట. ఆయన చెప్తే ఏదైనా నమ్ముతారు. ఆయన కొట్టాడు ఎగిరాడంటే నమ్ముతారు. నాలంటాడు కొట్టాడు నిజంగా నా కారు మీద కొడితే టైర్లు ఊడిపోతాయి అని అనిపిస్తుంది. నాలంటాడు కొట్టాడు అనుకోండి, ఆ జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఇంద్రానికి రాయి చేస్తే నమ్మాలనిపిస్తుంది. Now after this నేనేం చెప్పాలి, ప్రభాస్ గారు కి I don't know what to say, speechless, and he is just special. He is everything. Darling ante. Yeah, sweetheart, darling, అందరి కోసం perfect. అందరూ యాక్చువల్లీ almost all Tollywood superstars, mega stars, నాకు the feeling I get with everyone is that they're larger than life. You want to see more of them. When they do something on screen, you're like, you know, it's possible and it's exciting, and you get hooked onto it. So for me, everyone makes me feel like that. So even Prabhas garu, really special, very sweet, and I really like all his films, and a superstar. అల్లు అర్జున్ గారు మొన్న అలా వైకుంఠపురం సినిమా చూసాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సినిమా 10 సార్లు చూడ్డాను నేను థియేటర్లో. నేను ఒక్కసారే చూస్తాను సినిమా. ఆయన పర్ఫార్మెన్స్ టు ద పీక్స్ అనమాట, టు ద కోర్ అనమాట. యాజ్ అన్ యాక్టర్గా చూసాను సినిమా అది. నేను ఆ సినిమా పెట్టుకుని అది నేను తీసుకుని నేను దాన్ని యాక్ట్ చేయడానికి ట్రై చేశాను. అవ్వట్లే, అసలు అది రావట్లేదు నాకు. ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ కూడా రావట్లేదు. వామ్మో కష్టం లేదు ఇంకా. కానీ ఆయన ఆ మేక్ ఓవర్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆ స్టైలింగ్ కానీ, హెయిర్ స్టైల్ అనుకుంటా. ఒక ఫోటో ఏదో రిలీజ్ అయింది గీతా ఆర్ట్స్ బయట, ఒక ఫోటో దిగిన వెంటనే అంత వైరల్ అయిపోయింది అసలు. ఆ స్టైలింగ్, హెయిర్ స్టైలింగ్ కానీ, ఆయన పెట్టే గడ్డం కానీ, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అది చెప్పట్లేదు. అల్లు అర్జున్ గారు నాకు చాలా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్గా మౌల్డ్ అయిపోతాడు క్యారెక్టర్లోకి. ఆయన డెలివరీ ఒక డిఫరెంట్ డెలివరీ ఉంటుంది. ఎన్టీఆర్ గారిది ఒక స్టైల్, అల్లు అర్జున్ గారిది ఒక స్టైల్, తర్వాత చిరంజీవి గారిది ఒక స్టైల్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనమాట. అలా వైకుంఠపురం తర్వాత ఫ్యాన్. చాలా ఫనీ, చాలా ఎంటర్టైనింగ్. He makes everything look like it's natural. So like Karthik just, like Munna just said that mold అవుతుంది అన్ని, ఏ క్యారెక్టర్లో, ఏ పర్ఫార్మెన్స్లో, ఎనీథింగ్ హీ మోల్డ్స్ ఇన్ టు దాట్. అండ్ ఎమోట్ చేయగలడు. ఏదైనా సరే ఎమోట్ చేసేస్తాడు అనమాట. ఎమోషన్ ఏది మన ఎమోషనల్ క్యారెక్టర్ అనుకోండి, దాన్ని ఎమోట్ చేసేస్తాడు. కామెడీ అనుకోండి ఎమోట్ చేస్తాడు. రొమాన్స్ అనుకోండి, రొమాన్స్ అమ్మాయితో రొమాన్స్ చేసే విధానం అసలు ఎంత పర్ఫెక్ట్గా బయట జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. హగ్ చేసుకునే వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు చెప్తాడు ఒకటి, అది ఎంత న్యాచురల్గా చేసింది, ఎట్లా చేసిన అబ్బాయి అని అనిపించింది నాకు. నిజంగా అనిపించింది. రొమాన్స్ చెప్తే అంటే దెన్ ఐ థింక్ ఆఫ్ రొమాన్స్ కష్టం అండి అన్నిటికన్నా. నాకు తెలిసి రొమాన్స్ చాలా కష్టం. ఎమోషన్ పండించవచ్చు, కామెడీ పండించవచ్చు, కానీ రొమాన్స్ ఒక అమ్మాయితోటి అసభ్యకరంగా బిహేవ్ చేయకుండా దాన్ని ఎమోట్ చేయడం చాలా కష్టం. కానీ ఆయన అది చేయగలడు ఫస్ట్ నుంచి. అంతే అలా వైకుంఠపురం కానీ, తర్వాత ఇలియానాతో ఒక సినిమా ఉంటుంది జులై కానీ, అన్ని ఫిలిమ్స్లోనూ అట్లనే. ఆర్య కానీ చాలా న్యాచురల్గా చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్ అంతా. ఏ మూవీకి వేరియేషన్ ఉండదు, మూవీకి మారుతూ ఉంటుంది. అట్లా ఉండాలి. And on that romance note, both Prabhas and as well as Allu Arjun, both of them, when you see them romance on screen, you're like, oh, yes. So yeah, romance is hard. Okay.
మహేష్ బాబు గారు. హోల్ ఇండియా అందగాడు ఆయన. ఆల్ ఇండియా అందగాడు అంటారు కదా, మిల్క్. అంటే ఆయన మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కనిపిస్తే మిగతా ఆర్టిస్ట్ ఎవరు కనిపించదు, సీన్ కనిపించదు, సినిమా కనిపించదు, ఆయనే చూడాలనిపిస్తుంది. కదా, అవును. మీరు ఒకసారి మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు నేనైనా సరే అమ్మాయి హీరోయిన్ ఉందనుకోండి, నాకు కియారా అద్వానీ అంటే బాగా ఇష్టం. కియారా అద్వానీ అమ్మాయి నాకు బాగా ఇష్టం, బాగా చేస్తుంది. ఆ ఫిలింలో అమ్మాయి కోసం అమ్మాయి ఉన్నా సరే మహేష్ బాబు చూస్తుంది. Any film Mahesh Babu does, you see him. ఓన్లీ ఆయనే కనిపిస్తాడు ఫ్రేమ్ పైన, ఎవరు కనిపించరు. మన సర్లేరు నీకెవర్లు కూడా అంతే, ఆయనే కనిపించింది ఫ్రేమ్ పైన, నాకు ఎవరు కనిపించలే. సీరియస్గా ఎంత పర్ఫార్మెన్స్లు ఉన్నా సరే అతనే చూడాలనిపిస్తుంది. He steals the show. You just see him. That's all you can say. When you see, if he's on screen with anybody, you just see him. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా సరే ఆయనే కనిపిస్తాడు స్క్రీన్ పైన. You notice Mahesh Babu. విజయ్ దేవరకొండ గారు టాలెంటెడ్, సెన్సేషన్. మాలాంటి వాళ్ళకి ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చినాక మాలాంటి చిన్న యాక్టర్స్కి ఒక హోప్ వచ్చిందనమాట. టాలెంట్ ఉంటే కంపల్సరీగా జనాలు ఆదరిస్తారు. విజయ్ దేవరకొండ ఏంటంటే ఆయన ఒకటే డ్యాన్స్ స్కూల్లో మేము చేసాం, సేమ్ డ్యాన్స్ స్కూల్, ఒకటే ట్రైనర్ మాకు ట్రైన్ చేశారు. 2016లో అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వక ముందు పెళ్లి చూపులు రిలీజ్ అయింది, ఇంకా టాక్సీ వాళ్ళ షూటింగ్ అప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. టాక్సీ వాళ్ళ షూట్ అంతా సుందర్ జాక్సన్ అని ఆయన మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ అనమాట. మా ఇద్దరికి ఆయనకి పర్సనల్గా ఉండేది, నాకు పర్సనల్గా సపరేట్గా ఉండేది, పక్క క్లాసెస్ అంతా. సినిమా అర్జున్ రెడ్డి ముందు కలిసి, అర్జున్ రెడ్డి తర్వాత స్టార్ అయిపోయారు ఆయన, తర్వాత వెళ్ళలేం కదా స్టార్ అన్నప్పుడు. ఎలాంటి ఇంటరాక్షన్ ఉండేది మామూలుగా డాన్స్కి సంబంధించేనా? డాన్స్కి సంబంధించి కాదు, జస్ట్ నార్మల్గా హాయ్ ఎలా ఉన్నావు కార్తిక్, బాగున్నావా, ఇది చూసావా సినిమా, అంతవరకే ఉండేది, ఫ్రెండ్లీగా ఉండేది కాదు. Talented, very very talented, and very very nice person. Superb. So thank you so much ఇద్దరికి కూడా for your time, and మీ మూవీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చింది. బట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి ప్రాజెక్ట్స్ వచ్చి అందరం కూడా మళ్ళీ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్లో 70mm స్క్రీన్ మీద తొందరగా వెళ్ళిపోయి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Thank you for having us. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.